హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్లో మనం ఫ్లోరిడా డే 2 ట్రిప్ చూసేద్దాం. సో మియామి డే 1 ట్రిప్ ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా. సో ఇదైతే డే 2. మియామి నుంచి కీ వెస్ట్కి అయితే మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తాము. సో ఈ వే అంతా కూడా లాంగ్ బ్రిడ్జ్ మీద నుంచే మనం ట్రావెల్ చేస్తాం. ఆల్మోస్ట్ 4 hours జర్నీ ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ దాటుకొనే మనం కీ వెస్ట్కి వెళ్తాము. ఈ బ్రిడ్జ్ పై నుంచి చూస్తే అట్మాస్ఫియర్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది తెలుసా. ఎందుకంటే మనకి బ్రిడ్జ్కి అటువైపు ఇటువైపు కూడా వాటరే, అండ్ 2 sides మనకి రిసార్ట్స్ ఇంకా హోటల్స్ ఇవన్నీ మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. సో ఆ వే అంతా కూడా చాలా బాగుంటుందండి. అసలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఎలా ఉంటుందో. అండ్ వీడియో కూడా నేను కార్ నుంచి క్యాప్చర్ చేశాను. సో మీకు ఎగ్జాక్ట్గా కనిపించకపోవచ్చు, బట్ చాలా అంటే చాలా బాగుంది. సో ఈ 7 miles బ్రిడ్జ్ వ్యూ పాయింట్ అయితే చూద్దాము ఒకసారి ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది అయితే మీరు చూడొచ్చు. ఇది కూడా చాలా బాగుంది అండ్ మంచి పిక్చర్ స్పాట్ కూడా ఇది. సో చాలా ఫొటోస్ కూడా దిగాము ఇక్కడ. చాలా బాగుంటుంది, ఇది కూడా చూసేయండి. సో ఆ వ్యూ అనేది చూసిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయి మేము కీ వెస్ట్ అయితే రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ 4 to 5 hours పట్టింది మాకు కీ వెస్ట్ రీచ్ అవ్వడానికి. సో ఇప్పుడు కీ వెస్ట్లో ఉన్నాము. ఫస్ట్ మేము రీచ్ అయ్యేసరికి 2 or 3 2 అయ్యింది అనుకుంటా, గుర్తులేదు కరెక్ట్గా టైమ్. బట్ లంచ్ టైం అయితే అయ్యింది. సో ఎక్కడ మిడిల్లో మాకు స్టాప్ అవ్వడానికి ఎక్కడ ప్లేస్ అయితే లేదు కాబట్టి సో డైరెక్ట్గా కీ వెస్ట్ వచ్చిన తర్వాత మేము లంచ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. అండ్ ఇక్కడ ఏ స్పాట్స్ బాగుంటాయి లంచ్ కని చెక్ చేస్తుంటే గూగుల్లో ఈ మూన్ కెఫే అనే రెస్టారెంట్కి మంచి రేటింగ్ ఉంది. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసాము. సమ్ శాండ్విచెస్ అండ్ బర్గర్స్, అండ్ దాంతోపాటు లెమన్ పై ఇక్కడ బాగా ఫేమస్ అంట, అందుకే అది కూడా ట్రై చేసాం. ఇట్ ఈస్ నైస్, బట్ ఒక్కరికైతే టూ మచ్ అది. సో దాని తర్వాత మేము బీచ్కి వెళ్ళిపోయాము. ఈ బీచ్ నేమేమో స్మార్టస్ బీచ్. ఈ బీచ్ వ్యూ కూడా చాలా బాగుందండి. ఆల్మోస్ట్ ఫ్లోరిడాలో బీచ్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. వాటర్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా బ్లూగా, ఆ వ్యూ అనేది అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. సో మీరు కూడా ఒకసారి వ్యూ అంతా ఎలా ఉంటుందో చూసేయండి నాతో పాటు. సో బీచ్ నుంచి మేమైతే డ్యూవల్ స్ట్రీట్కి వచ్చేసామండి. ఈ డ్యూవల్ స్ట్రీట్ అంతా కూడా ఫుల్ ఆఫ్ లైట్స్, కలర్స్తో పాపప్ అయి ఉంటుంది. ఈ స్ట్రీట్ అంతా కూడా మనకు అన్ని రెస్టారెంట్స్, లైవ్లీ అట్మాస్ఫియర్ అంతా ఎంత వైబ్రెంట్గా ఉంటుందంటే ఆ వైబ్ని మనం అక్కడ ప్లేస్లో ఉంటేనే ఎంజాయ్ చేయగలుగుతాము. అండ్ ఇది మేము ఈవినింగ్ టైంలో చూపిస్తున్నాను. మేము ఈ స్ట్రీట్ అంతా కూడా వాక్ చేసుకుంటూ సన్సెట్ స్పాట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి, అది కూడా చూపిస్తాను. బట్ దానికన్నా ముందు ఈ స్ట్రీట్ అంతా ఎలా ఉంటుందో చూసేయండి. వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది అండ్ నైట్ టైం ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఫుల్ ఆఫ్ లైట్స్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. లైవ్లీ మ్యూజిక్, అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది. అండ్ దట్ టు క్రిస్మస్ టైంలో కాబట్టి ఇంకా ఇంకా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి
మెలోరీ స్క్వేర్‌కొచ్చేసాము. ఇక్కడే ఈ సన్‌సెట్ స్పాట్ అనమాట. అందరూ ఈ సన్‌సెట్ వ్యూ చూడడానికి మెయిన్‌గా ఇక్కడికొస్తారు. దానికి తోడు అట్రాక్షన్స్ అన్నీ ఎక్స్‌ట్రా అనమాట. వీళ్ళందరూ ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్సెస్ అనేవి చేస్తారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ మనకి నచ్చితే వీ కెన్ గివ్ దెమ్ టిప్స్ ఎంతో కొంత. కానీ ఇదంతా ఫ్రీనే. వ్యూ చేయడం మాత్రం ఫ్రీనే. బట్ మనకి ఎక్స్‌ట్రాగా ఏవైనా ఇలా చిన్న చిన్న షాపింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఏమైనా మనకు నచ్చితే మనం వాళ్ళకి టిప్స్ ఇవ్వచ్చు. అండ్ ఇది సన్‌సెట్ స్పాట్. అసల ఎంత హ్యూజ్ క్రౌడ్ ఉందంటే ఈ సన్‌సెట్ వ్యూ చూడ్డానికి. ఏంటి సన్‌సెట్ వ్యూ చూడ్డానికి ఇంతమంది వెయిట్ చేస్తున్నారా అనుకున్నాను. కానీ డైరెక్ట్‌గా నాకు చూస్తున్నప్పుడు అర్థమైంది తప్పులేదు ఇంతమంది వెయిట్ చేయడంలో అని. అంత బావుంది. మీరు కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో. Sunshine, sunshine, sunshine. I think I found it now. What I've been looking for. Isn't it beautiful? It's got my head all up in the clouds. I think I found it now. Yeah. Everything I want might be a miracle. No, I'm never coming down. I don't gotta worry about a single thing. I can feel the light coming down on me. Sunshine on. నేను ఇందాక చెప్పాను కదా లైవ్ పర్ఫార్మెన్సెస్ అన్నీ అవుతాయి అని చెప్పి. సో ఈవినింగ్ ఒక షో అయింది. అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మేము సన్సెట్ చూసి వచ్చిన తర్వాత ఈ షో అనేది స్టార్ట్ అయింది. ఇతను చాలా అసలు ఎంత బాగా చేశారంటే సాధ్యమేనా నార్మల్గా అనిపించింది. బట్ అండ్ పక్కన ఆ అమ్మాయి ఉంది కదా తను హెల్ప్ చేస్తుంది అక్కడ అన్నీ అతనికి ఇవ్వడంలో. బట్ మేము అనుకున్నాం ఫస్ట్ తన అసిస్టెంట్ అయి ఉండొచ్చు, వీళ్ళు అన్నీ ప్రాక్టీస్ చేసి వచ్చి ఇట్లా చేస్తున్నారు అనుకున్నాం. బట్ టు అవర్ సర్ప్రైజ్ తను కూడా క్రౌడ్ నుంచే ఒక మెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఆమెని. సో ఆమె వచ్చి జస్ట్ ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆయనకు అన్నీ ఇస్తుంది. అండ్ దాన్ని బట్టి ఆయన ఆ పర్ఫార్మెన్స్ అనేది చేశాడు. ఇట్ వాజ్ సో గుడ్. ఐ ఫీస్ట్ అనమాట వాచ్ చేయడానికి బాగుండింది. బట్ లాస్ట్లో మనల్ని టిప్స్ అయితే అడుగుతారు. వాళ్ళు చెప్తారు మినిమం ఇంత అమౌంట్ అయితే బెస్ట్ మేము పెట్టిన ఎఫర్ట్స్కి, మీరు ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని. బట్ ఫైనల్గా మనకి ఎంత వీలైతే అంత ఇవ్వచ్చు. ఇక్కడ కనిపిస్తున్న అతను ప్లే కార్డ్స్తో మంచి మ్యాజిక్ ట్రిక్ చేశారు. సో షో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే నేను మీకు చూపిస్తున్నాను.
ఫస్ట్ టైం మా బాబుతో డాన్స్ చేస్తున్నాను. అక్కడ లైవ్ మ్యూజిక్ అది ప్లే అవుతుంటే అందరం సరదాగా అలా డాన్స్ చేస్తున్నాము. సో, నాకైతే అనిపిచ్చింది. వాడితో ఎప్పుడు ఇలా చేయలేదు. ఇక్కడితో మా డే 2 ట్రిప్ ఎండ్ అయిపోతుంది. సో, వెయిట్ ఫర్ మై డే 3 ట్రిప్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ సూన్.